Hi, welcome to the Firebrand TV, an Indian firebrand also, our channel. I don't know, మొన్న జరిగిన జయగీతం అంటే మంచిది అది జనసేన ఆవిర్భావ మహా ఉత్సవంలాగా చేసుకున్న పవన్ కళ్యాణ్ అండ్ కో చాలా బాగా వచ్చారు జనాలు, చాలా బాగా ఏర్పాట్లు చేశారు, బాగా ఖర్చు పెట్టారు. అది చాలా చాలా బాగా మాట్లాడాడు యాక్చువల్గా. అంటే ఇలాగే మాట్లాడాలి, వాళ్ళకి దిశానిర్దేశాలు చెప్పాలి అనేది ఏముంటుంది, ఎవ్రీథింగ్ దే నోస్. మళ్ళీ అది వినటానికి గంటల కొద్ది కూర్చునే దానికంటే అతని మనసులో ఏముందో మాట్లాడాడు, తప్పేంటి? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు ఎందుకు ఎంతమంది దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక ఐడియాలజీ ఉంటుంది. ఇప్పుడు మాట మీద మడం మీద నిలబడతానని ఎవడన్నా రాజకీయవేత్త అంటే అది సొత్తు అబద్ధం. అలాగే అతన్ని ట్రీట్ చేయాలి. అతన్ని ఒక్కడనే ఎందుకు మీరు టార్గెట్ చేసి చాలా విపరీతమైన ఫీల్ అయిపోయి అందరూ పెట్టేయడమే. ప్రతి పనికిమాలోడు ఒక వీడియో పెట్టాడు. పనికిమాలోడు చాలామంది ఉన్నారు కదా, పనికిమాలోడు పెట్టాడు. కొంతమంది ఎల్లో ఛానల్కి సంబంధించినోడు వీళ్ళు కూటమైనా కూడా ఆ ఎల్లో ఓల్డ్ పార్టీకి డెఫినెట్గా ఇతను బ్యాట్ చేస్తారంటుంది. ఎవరు చేయమంటారు ఏంటనేది నాకు నిజంగా ఆ మెకానిజం తెలీదు. అటువంటి మెకానిజం లోకేష్ చంద్రబాబు నాయుడుకి ఒకవేళ ఉంటే లేకపోతే కూటమి నిలబడదు అంతే. బికాజ్ బీజేపీ ఈస్ హోల్ హార్టెడ్లీ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ to do some campaign for the Sanatan Dharma, Hindu Dharma, and also on 3 languages Hindi. ఇప్పుడు హిందీ అనేది ఎవరి మాటలాగా కూడా మై ఫాదర్ యూస్ టు టెల్, హిందీ రాకపోతే అడుగు తింటారు. సో నేర్చుకోవడం తప్పేంటి? సో అది ఇంపోజ్ చేయకూడదంటే తమిళనాడు కొత్త పాట పాడతారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఇంపోజ్ ఇలా మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఈవి పెరియార్ కానీ చెప్పి నుంచి కూడా వాళ్ళకి హిందూస్కి ఎగెనెస్ట్ అండ్ ఆల్సో హిందీకి ఎగెనెస్ట్. అందుకనే మీ సినిమాలు హిందీలో డబ్ చేస్తే అక్కడ డబ్బులు కావాలి కానీ మీరు ఆ హిందీని ప్రోత్సహించడాన్ని క్యాజువల్గా మాట్లాడినట్టుగా మాట్లాడాడు ఎవరు మన పవన్ కళ్యాణ్. ఏంటి మీరు సడన్గా సమర్థించడం ఏంటి? వాక్చాతుర్యం లేదు. ఇంకా ఒక పొలిటీషియన్ కూడా ఒక సామాన్యుడే. అతను ఒక జస్ట్ క్యాజువల్గా మాట్లాడి మీకు సినిమా డబ్బింగ్ అండ్ ఆల్సో పాన్ ఇండియా అవ్వాలి. మన సూర్య సినిమా డిజాస్టర్ అయిపోయింది. సగం కారణం ఇది, సినిమా కూడా చెత్తగా ఉండటం వల్ల. తర్వాత మీరు అక్కడ వరకు రీచ్ అవ్వకూడని సినిమా ఇండస్ట్రీ కాదే. తెలుగు సినిమా ఎంత పెద్దదో అంతే పెద్దది తమిళ ఇండస్ట్రీ కూడా. సో మీకు మీరుగా ఎందుకు తెచ్చుకుంటారు? అక్కడ నుంచి లేబర్ కావాలి డెఫినెట్గాను. నాకు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది ఒక 30 years బ్యాక్, వీ యూస్ టు బ్రింగ్ ఫ్రమ్ బీహార్. అక్కడ పోయాడంటే మిషన్ అన్నీ ఆగిపోతాయి. ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ ఒకటి పెట్టాం, ఒక 4-5 units ఇన్ గెండి. సో మిగతా పనులన్నీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించుకున్నాడు. మన సొంత వాళ్ళు 50 మందికి క్వార్టర్స్ కింద ఇచ్చి డస్ట్ వెళ్ళకుండా అప్పటికి మాస్క్ అవి పెట్టుకుని ఇట్స్ అ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ జీకే బ్రష్ అని ఉండేది నాకు. సో ఇలాగా జనాలు బీహార్ నుంచి కావాలి మిషన్స్ చేయడానికి. మెయిన్ మిషన్ చేయడానికి పంజాబీ సిక్ను వాళ్ళని పెంచాను నేను ఒక్కొక్క సీజన్లో, ఒక అలాగా 2-3 సంవత్సరాలు. ఓకే, పని ఉన్నా లేకపోయినా ఎప్పుడు మిషన్ ఆగిందంటే ఎవరికి తెలియదు అది చేయటం. సో ఇలా కొన్ని ఉంటాయి యాక్చువల్గా. ఆ విధంగా మీరు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కావాల్సినప్పుడు బీహార్ అక్కడి నుంచి పట్టుకొస్తారు. మొన్న 8 మంది చచ్చిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మొన్న అండర్ బ్రిడ్జ్ రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నించి బయట తీసుకురావడానికి ప్రయత్నించారు. వాళ్ళది ఏమైంది? దేర్ ఆల్ ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్, బీహారే, విచ్ ఎవర్ స్టేట్ ఐ మీన్. దే ఆర్ వెరీ టెక్నికల్. ఆ టెక్నికల్ ఇది ఉన్న వాళ్ళు ఆంధ్రాలో అందరూ ఎక్స్పర్టీస్ కాకపోవచ్చు, వీళ్ళు ఇంకొక దాంట్లో ఎక్స్పర్టీస్ అవ్వచ్చు. ఆ ఉద్దేశంలో కేవలం చెప్పుకుంటాడు. అండ్ ఆల్సో ఈజ్ ఎ పర్సన్ ఫర్ బీజేపీ మాట్లాడాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు మాట్లాడాలా? అక్కడ ఎవడో వరం ఉన్నాడు, వరంకి ఏదన్నా చూపించలేదు ఏంటి అని మాట్లాడచ్చు. కానీ బండబూతులు తిట్టే అంతటి తప్పేం చేశాడు? అక్కడ రెండు పవర్ హౌస్ ఉండకూడదు. ఇతను ఉండగా మళ్ళీ పవర్ అక్కడే వరం ఉంటే అక్కడ చాలా డివైడ్ అండ్ రూల్ కూడా చేయొచ్చు, తెలుగుదేశం వాళ్ళే చేయొచ్చు. అంచేత ఇది వద్దన్నాడు. అతను ఎందుకు హానర్ చేయాలంటే అతని వల్లనే 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ కూడా గెలిచినట్లు తప్పేటి. అంతకుముందు ఎలక్షన్ కూడా అంతే. తర్వాత నీ వాళ్ళకి వెళ్ళలేదన్నారు. సరే, అది మాట మీద నిలబడడం అనేది పొలిటికల్లో ఉంటుంది. సో ఇతని యొక్క ఫుట్ హోల్డ్ని పెంచుకోవడం కోసం, అతను స్ట్రాంగ్ అవ్వడం కోసం ఇంకొక పవర్ హౌస్ అక్కడ ఉండకూడదు. అతను కావాలంటే సమ్ అదర్ డిపార్ట్మెంట్లోనే ఎక్కడన్నా కార్పొరేటర్గా కాబట్టి చైర్మన్ గాను ఏదన్నా వాళ్ళు ఆలోచించి ఇవ్వాలి. అవి ముందు చూపు చేయకుండా చేశారా? అసలు అది ఇవ్వకుండా ఉండాలని చేస్తే మటుకు అది కర్మ దెబ్బకూడదు జనసేనకి. అది అలా చేసి ఉంటారని నేను అనుకోను యాక్చువల్గానే.
అన్నింటికి పదార్థాలు తెచ్చి అతను ఏదో విధంగా బదనాం చేయడానికి చూస్తున్నట్టుగా ఒక 10-15 ఛానల్. తర్వాత పిఠాపురంలో కూడా చాలా మంది గొడవ పెట్టేస్తారు. మీరు అలా గొడవ పెట్టి బూతులు తిట్టేసి మీ ఊర్లోనే ఎందుకు బూతులు తిట్టేసి అంత ఇదేంటంటే వర్మకి ఇవ్వమని చెప్పేసి ఆ పార్టీ కూటమి లీడర్ని అడగండి. వాళ్ళు డినై చేసినప్పుడు తప్పితే ఈలోగా పవన్ కళ్యాణ్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఇట్లా టార్గెట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆల్ మస్ట్ స్టాప్. దట్ అతను 150% బీజేపీ మనిషి అని చేత ఒకప్పుడు బీజేపీ అవి కూడా యాడ్ చేస్తారు. ఇందులో తిడతారు. ఒకప్పుడు లోకేష్, చంద్రబాబు నాయుడు ఇక్కడ వీళ్ళు అన్నారు, వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ అన్నాడు, కలిశారు. రాజకీయంలోనే సినిమా ఫీల్డ్లోనే శత్రువులు ఉండరు. అందులోని సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత వాక్ చాట్ చేయడానికి ఇది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి వ్యంగ్యంగా కూడా మాట్లాడవలసి వస్తుంది యాక్చువల్గా. సో ఆ విధంగా ఎటకారంగా కూడా మాట్లాడవలసి వస్తుంది. సో ఈ పక్కన పెడితే అందులో ఉన్న సారాంశం కంటెంట్ అనేది అప్పుడే మాట్లాడాడు ఇప్పుడే మాట్లాడాడు అని మీరు కావాలంటే ఒకటి చెప్పవచ్చు. దానివల్ల ఏంటి ఉపయోగం మీకు? యూ వాంటెడ్ కూటమి టు బ్రేక్. ఓకే, బ్రేక్ అయితే ఎవరికి నష్టం? బ్రేక్ వేయగలరు మీరు. ఇట్ బి ఏ స్ట్రాంగ్ అపోజిషన్. అండ్ ఆల్సో దే వాంటెడ్ బీజేపీ టు బీ ఇన్ టీడీపీ ప్లేస్. బ్రేక్ అయిపోయినంత మాత్రాన్ని అలా ఊరుకుంటారా అనుకోకండి. బీజేపీ తెలుగుదేశం ప్లేస్లో బీజేపీ రావాలనే వాళ్ళు ట్రై చేస్తారు. ఇంకెందుకంటే ప్రస్ఫుటంగా ఎవరు చెప్పలేరు. సో అదే అతను వాయిస్ ద్వారా చెప్తున్నాడు. హిందీ అనేది కూడా అది వాయిస్ ద్వారా చెప్తాడు. హిందీ రావాలి, హిందీ డెఫినెట్గా ఉండాలి. అది కంపల్సరీ చేస్తున్నారా చేయకూడదని ఇప్పుడు కొత్త రాగం పాడుతున్నారు స్టైలిన్ వాళ్ళను. అది ఏం కాదు. అసలు దే ఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ హిందీ. అటువంటిప్పుడు మరి హిందీ సినిమాలు ఎందుకు ఆడతాయి భారతదేశం అంతాను? యాక్చువల్గా అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు, మెగా సినిమాలు ఇక్కడ ఆడినామంటే చూడండి, మీరు ఆడనివ్వకుండా అక్కడ రిలీజ్ అవ్వకుండా చేస్తే ఒకే మీరు తెలుగు సినిమాలను ఆడనివ్వకుండా అక్కడ చేస్తే మీ సినిమాలకే దెబ్బ. మీకు మెయిన్ మార్కెట్ తెలుగును, వీలైతే పాన్ ఇండియాలో ఒప్పుకోరు. ఇప్పుడు భారతదేశం అంతా బాయ్కాట్ చేస్తారు తమిళ సినిమాలు. మీ ఒక స్టేట్లో ఆడుకోవాలి. మీకున్న ఎఫ్ఎంఎస్ ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్, మన శ్రీలంకలో వాడుకోవాలి. అది కూడా వాళ్ళు అలౌ చేస్తుంది. సో యూ కెనాట్ జస్ట్ ఓపెన్ ఛాలెంజ్. విజయ్ కూడా ఈ ట్రైంగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. ఎందుకు? మీ సర్వైవల్ కోసం చేస్తున్నారు. మీ పిల్లలు హిందీ నేర్చుకోవాలి, థర్డ్ లాంగ్వేజ్ ఉంది, నేర్చుకోవచ్చు. ఇప్పుడు దాని మీద పెద్ద హేవక్ తీసుకురావడానికి కారణం ఏంటంటే వచ్చే ఎలక్షన్లో బీజేపీని మట్టి కల్పించడం కోసం ఈ అపోజిషన్ పట్టుకొచ్చారు తమిళనాడులో. ఇది తెలిసిపోతారు. ఇది పాలిటిక్స్, అది ఎవడో డెనై చేయలేడు. చాలా స్టాలిన్ ఎందుకు ఇలా చేశారంటే ఆయన యొక్క పొలిటికల్ స్ట్రాటజీ అది. ఇప్పుడు ఆయన చేసింది తప్పని ఎందుకంటాం? ఏదో పొలిటికల్ స్ట్రాటజీ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ద్వారా గిల్లేదు. అది గిల్లింది అతని కాన్స్టిట్యూషన్లోనే బండబూతులు తిట్టేస్తారు. హిందీ పక్కన పెట్టేసి ఎవరికో వర్మకి ఇవ్వలేదు. వర్మకి వేరే మ్యాటర్ అది. వర్మకి ఎందుకు ఇవ్వలేదు? నిజంగా ఏదో వాంటెడ్ కానీ అక్కడ వేరే పవర్ హౌస్ ఉంటుంది, అతనికి దెబ్బ వస్తుందని అనుకుని ఉంటే అప్పుడు వేరేగా ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు హస్ టు టేక్ ఏ డెసిషన్. ఎవడో కాదంట. అంచేత అది మనం తెలుసుకోకుండా కేవలం పవన్ కళ్యాణ్ దుమ్మెట్టడం వలన మన సోషల్ మీడియాలో ఇది వస్తుందని, ఏదో వ్యూవర్షిప్ వస్తుందని కొంతమంది చెత్తగా చేస్తారు. వాడు ఫస్ట్ విషయం తెలుసుకోండి. హీఈస్ అ బీజేపీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ. హీఈస్ ఎ వాయిస్ ఆఫ్ బీజేపీ, ఇండైరెక్ట్లీ ఆర్ఎస్ఎస్ ఆల్సో. అయినా మనం జరిగిన ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఎందుకు రాలేదు? ఇక్కడ చాలా పెద్ద లెవెల్ చేసిన దానికి ఒకే కలర్ కనపడకూడదు కాబట్టి హిందూ కలర్ కనపడదు. అయినా కూడా హిందూ కలరే వస్తుంది, వచ్చినా పర్లేదు. వాట్ ఈజ్ ఒకప్పుడు క్రిస్టియన్ అన్నాడంటే ఎస్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ క్రిస్టియన్, ఐ ఆల్సో గో దేర్. ఇప్పుడు నేను ఉన్నానని అది ఉన్నాడు లేదు అన్నాడు కాదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఈస్ దేర్? యూ హ్యావ్ ఎ మల్టీ ఫేస్టెడ్ పర్సనాలిటీ అండ్ ఆల్సో యూఆర్ జనరస్. నువ్వు ఎంత జనరస్ అంటే ఎంత మంచి హృదయంతో ఉండాలంటే అన్నింటినీ రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియస్. ఫస్ట్ అది నేర్చుకోవాలి. అది ఆల్రెడీ జరుగుతుంది. అది హిందూ వరకు వచ్చేటప్పుడు ఆ సెక్యులరిజం పాటించట్లేదు. క్రిస్టియన్కి ముస్లింకి వచ్చినప్పుడు వరకు వాళ్ళకి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తారు. అదే అన్యాయం వీళ్ళకి చేయట్లేదు. అనాదిగా వస్తుంది ఇది. హిందువులకు ఉన్నంత విశాలమైన హృదయం వీళ్ళకి ఎవరికి లేదు. ఈ మధ్యన జై శ్రీరామ్ మూవ్మెంట్ వచ్చింది తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళ గురించే రిజర్వేషన్స్, వాళ్ళ గురించే రకరకాలు. అందుకనే వాళ్ళకి లోకం అయిపోయాం. ఎంత వేళాకోళం అయిపోయాం. క్రిస్టియన్స్కి ఎంత వేళాకోళం, ముస్లిమ్స్ కదా ఇంకా వేళాకోళం. అందుకనే సఫర్ అవుతున్నాం. అప్పుడప్పుడు టెర్రరిస్టులు సపోర్ట్ చేసి ఆ కంట్రీలు సపోర్ట్ చేసి బ్యాడ్ అయిపోతాం. పాకిస్తాన్లో క్రికెట్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకోవడం ఆ టైప్ అయిపోయింది. ఆల్ దోస్ థింగ్స్ హ్యాస్ టు బి డెఫినెట్లీ ఎరాడికేటెడ్ అండ్ హ్యాస్ టు బి స్టాప్డ్. అది అతను మనసులో పెట్టుకుని అతనికి వచ్చిన భాషలో మాట్లాడతాడు. తప్పేం లేదు యాక్చువల్గా.
ఇక్కడ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ మీరు దుమ్మెత్తడం అనేది మానండి. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురంలో మీరు అలా చేయకూడదు. మీరు అలా అబ్బబూతు మాట్లాడారు ఎవరన్నా మీరు, అది కానీ కేసు ఫైల్ చేస్తారు, బొక్కలో పడేస్తారు. ఉప ముఖ్యమంత్రిని పోయి మీరు బూతు మాట్లాడతారా? మాట్లాడడం వల్ల అందుకు ఇవ్వలేదంటే ఎవడో అతను కూటమి మెయిన్ ఎవరో చంద్రబాబు నాయుడు, ఆయన అడగండి. ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నదంతా కాపులు, అతను ఏం సపోర్ట్ చేసి బేరపాడుకు 20 మంది అన్నారు. ఏం చేస్తారు మీరు, ఏం చేయగలరు మీరు అసలు? సో అతనికి ఇంకా సరిగ్గా ఆ పవర్ తీసుకుని నిజంగా పవర్ స్టారే కానీ ఆ పొలిటికల్ పవర్ స్టార్ కానీ ఉంటే మిమ్మల్ని అందరూ మొక్కలు పడేయచ్చు. మీరెవరు మీరు వీళ్ళ చెప్పడానికి? నిజంగా అతను న్యాయం జరగాలంటే మేము అంటాం న్యాయం చేస్తాను అన్నాడు కాబట్టి డూ సమ్ అదర్ వే. అతనికి ఒక పొజిషన్లో పెట్టాలని అడగాలి. కానీ మీరంతా కూడా అందరూ చూపించాడు, ప్రతి చెత్త నా కొడుకు ఇక్కడ మాట్లాడాడు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక ఉప ముఖ్యమంత్రి పెట్టుకుని మీరు ఎలా మాట్లాడతారు పిఠాపురంలోనే, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్. అక్కడ ఉన్నా కూడా వల్ల 80 to 90% కాపులు. ఇతను ఫోర్స్గా మాట్లాడడం, ఫోర్స్గా క్వశ్చన్ చేయడం అతనికి అలవాటు. అది మీరు అలవాటు పడాలి. అట్లీస్ట్ వాళ్ళ పార్టీలో ₹1 కూడా సంపాదించుకోలేదు, ఇలాగైతే మరి ఈ పార్టీ ఎలాగని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే మీరు అంతా తీసుకొని ఇవ్వట్లేదు అని చెప్పి అంతకంటే ఏంటి, అంతకంటే నిజాయితీ అని పార్టీ ఎక్కడ ఉంటుంది మీకు? ఇంతకంటే యాక్చువల్గా డైరెక్ట్గా ఎవ్వడం చెప్పలేడు. వాళ్ళే తిడతారు. ఒకడు వచ్చి తిడుతున్నాడు జనంలోంచి, ఈ పార్టీ ఎంత నిజాయితీ అంటే ఇప్పటి వరకు 9 నెలల్లో రూపాయి తిన్నది లేదు మేము. దట్ ఈస్ నాట్ తెలుగుదేశం. వాళ్ళు క్లెవర్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అందుకనే కాపుల్లో ఐక్యమత్యం లేదంటారు. ఇక్కడ బీలో మీరు కొట్టుకోమని అతను కూడా ఫ్రీ హ్యాండ్ లేక, పని చేయడానికి కూడా మీకు అధికారాలు లేక, ఆ ఉన్న 21 మంది అండ్ ఆల్సో బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ ఓన్లీ నిర్వీర్యం అయిపోయి ఉన్నారని అని వాళ్ళ యొక్క ఇంప్రెషన్. దాన్ని ఎలా చేయాలి? వాళ్ళకి ఏదైనా లబ్ధి చేయాలి, ఏదన్నా వాళ్ళకి సమాధాన వేగా డబ్బులు వచ్చేటట్టుగా చేయాలి, ఏదో చేయాలేమో బహుశా. ఇది అక్కడ జరుగుతుంది. కూటమిలో ఉన్న మేజర్ పార్టీ ఆల్ వేర్ వెరీ హ్యాపీ. ఇక్కడే వీళ్ళకే పెడతారు, ఎవరు పెడతారు అనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే ముందు మీరు ఐకమత్యంగా ఉండండి. ఆ వర్మ అన్న ఆయనకి న్యాయం చేయాలి. కంగారు పడిపోయి పేద అర్హతాళ్ళు కూడబెట్టి గొంతు చించేసి మీ ఉప ముఖ్యమంత్రిని అని కూడా చూడకుండా బూతులు మాడతారు మీరు. అది ఫైల్ చేస్తే వెళ్ళిపోతారు లోపలికి, మీరు కొత్త వెళ్ళిపోతారు లోపలికి. ఇప్పుడు అదే వద్దంటున్నారు కదా, సోషల్ మీడియాలో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అది రావడానికి చాలా టైం పడుతుంది. సెన్సార్కి అంత ఈజీ కాదు యాక్చువల్గా. సో డోంట్ అబ్యూస్. వేరే అబ్యూసింగ్ మీ కాన్స్టిట్యూన్సీలోనే అతన్ని మీరు అబ్యూజ్ చేస్తే డోకైపోయారు. అదే కాపులకు వచ్చిన గౌరవం వరంకి ఇవ్వాలి. దట్ ఈస్ సెపరేట్ పాయింట్. అతను ఎందుకు ఇవ్వలేదని దాని గురించి లెట్ us టాక్ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఎన్ని 3వ సారి ఇది, ఇలాంటి ఎన్నో చూసాడు. ఆయనకి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ కూడా అనుకోవాలి. అంతేకాని అతను ఏం న్యాయం చేయకుండా అతను కానీ ఆ ఉద్దేశంలో ఉంటే మటుకు చాలా చాలా బ్యాడ్. ఇదంతా కూడా వాళ్ళకి మాట్లాడడం కొంచెం ఎమోషనల్గా మాట్లాడడం వలన, క్యాజువల్గా మాట్లాడేయడం వలన వచ్చిన అరిష్టం. ఇంకా అందుకంటే ఏం చెప్పలేదు. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.